హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జెన్పాక్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రీసెంట్గానే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో మినిమం క్వాలిఫికేషన్ కింద గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు, అంతేకాకుండా బీఈ బీటెక్ వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అని కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వటం జరిగింది. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కింద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ రోల్, చాట్, ఈమెయిల్, వాయిస్. సో ఇంతకుముందు ఏదైనా ఒక 6 months మీకు కస్టమర్ సర్వీస్ రోల్కి సంబంధించి లైక్ కాల్ సెంటర్లో కానీ, ఈమెయిల్స్ కానీ, చాట్ ప్రాసెస్లో కానీ, సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా అనలైజింగ్ స్కిల్స్తో పాటుగా అండర్స్టాండింగ్ స్కిల్స్ కానీ, అనాలిటికల్ స్కిల్స్ కానీ, కస్టమర్ సపోర్ట్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ ప్రొఫిషియన్సీ విత్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ విత్ న్యూట్రల్ ఇంగ్లీష్ అసైన్. సో కంపల్సరీ మీకు ఇంగ్లీష్ అయితే బాగా వచ్చి ఉండాలి. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు వెంటనే అయితే ఈ జాబ్కి అయితే ట్రై చేయండి. ఇక రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే రెస్పాండ్ టు కస్టమర్ క్వెరీస్ అండ్ కస్టమర్ కన్సర్న్స్. సో కస్టమర్స్ క్వెరీస్ని మీరు ఎప్పటికప్పుడు అయితే సాల్వ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ డేటా కలెక్షన్ అండ్ ఎనేబుల్ రికవరీ ఆఫ్ ద అకౌంట్ ఫర్ మెయింటైన్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లయింట్ ప్రాసెస్ అండ్ పాలసీస్. క్లయింట్ ప్రాసెస్ అండ్ క్లయింట్ పాలసీస్కి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డేటా కలెక్షన్ సంబంధించి కానీ రీప్రొడ్యూస్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ఎస్కలేట్ ప్రోడక్ట్ బగ్స్. సో ఎస్కలేషన్ అయితే చేస్తూ ఉండాలి. ప్రోడక్ట్ సంబంధించిన బగ్స్ అయితే ఉంటాయి, వాటిని అయితే మీరు ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్. సో దీనికి సంబంధించి సర్వీసెస్ సంబంధించి కంపల్సరీ కస్టమర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ మీరు కస్టమర్ సర్వీసెస్ అనేది బాగా అందించాల్సి ఉంటుంది అనమాట. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిబిట్ కెపాసిటీ ఫర్ క్రిటికల్ థింకింగ్, రెస్పాన్సిబుల్ టు షోకేస్ ప్రూవెన్ వర్క్ ఎథిక్ విత్ ఎబిలిటీ టు వర్క్ వెల్ విత్ ఇన్ ఏ కాంటెక్స్ట్ ఆఫ్ లార్జర్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఫైనల్గా మీరు కాల్ సెంటర్లో వర్క్ చేసే విధంగా ఉంటుందన్నమాట. ఈమెయిల్స్ ద్వారా కానీ, చాట్ ప్రాసెస్ ద్వారా కానీ, సో మీరు కస్టమర్స్కి అయితే మీరు కాల్స్ ద్వారా ఇన్బౌండ్ కాల్స్, అవుట్బౌండ్ కాల్స్ మీరు మాట్లాడాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అసోసియేట్ కింద మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అసోసియేట్ డిజిగ్నేషన్ అయితే ఉంటుంది. ప్రైమరీ లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ లెవెల్ బ్యాచిలర్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదో ఒకటి డిగ్రీ చదువుకున్న వాళ్ళు వెంటనే అయితే మీరు జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి.